హాయ్ లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పైథాన్ డే 7. డే 7లో వచ్చేసి మనం ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి క్యాల్కులేటర్ ప్రాజెక్ట్. అసలు ఆ క్యాల్కులేటర్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తాం, నార్మల్గా ప్లస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అనేవి చేద్దాం. సేమ్ అలాంటిదే మనం క్యాల్కులేటర్ అయితే మనం తయారు చేద్దాం. ఓవరాల్ ఈ వీక్ మొత్తం చెప్పుకున్న కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ అయితే మనం చేయబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ క్లాస్. డే 7 వచ్చేసి మనం క్యాల్కులేటర్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. దానికంటే ముందు మనం ఒకటి డిస్కస్ చేసుకుందాం. కంప్లీటెడ్ టాపిక్స్ ఇన్ దిస్ వీక్. మనం ఈ వీక్లో ఏమేమి టాపిక్స్ అయితే కవర్ చేస్తామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. డే 1 వచ్చేసరికి విఎస్ కోడ్ ప్లస్ పైథాన్ ఇన్స్టాలేషన్ అయితే మనకి కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ డే టూ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే అవి ఎలా రన్ అవుతాయో ప్రోగ్రామ్లో, అలాగే ఎలా యూజ్ అవుతాయో అనేది అయితే మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ డే 3లో మనం లూప్స్ అండ్ స్టేట్మెంట్స్ అయితే నేర్చుకున్నాం. లూప్స్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్, వాటి గురించి అయితే మొత్తం నేర్చుకున్నాం. అలాగే స్టేట్మెంట్స్ వచ్చేసరికి బ్రేక్, కంటిన్యూ, పాస్ అని అయితే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ డే 4 వచ్చేసరికి మనం లిస్ట్ అలాగే మెథడ్స్ అయితే నేర్చుకున్నాం. లిస్ట్ అంటే సింగిల్ అరేలో మల్టిపుల్ డేటా టైప్స్ అయినా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది అయితే తెలుసుకున్నాం డే 4లో. నెక్స్ట్ డే 5 వచ్చేసరికి మనం టపుల్స్ అండ్ డిక్షనరీస్ అయితే తెలుసుకున్నాం. టపుల్స్ వచ్చేసరికి వన్ వేరియబుల్లో నెంబర్ ఆఫ్ డేటా అంటే మిక్స్డ్ డేటాను అయితే స్టోర్ చేసుకుంటాకే మనం టపుల్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే డిక్షనరీస్ వచ్చేసరికి పెయిర్ ఆఫ్ కీ అండ్ కీ వాల్యూ అయితే మనం డే 5లో డిస్కస్ చేసుకున్నాం. డే 6లో వచ్చేసరికి మనం స్ట్రింగ్స్ అండ్ మెథడ్స్ అయితే తెలుసుకున్నాం. ఈరోజు డే 7 కాబట్టి మనం ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం డే 7లో ఉన్నాం కాబట్టి ఈ డే 7కే ఈ ఓవరాల్ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ఒక ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఈ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి క్యాల్కులేటర్ ప్రాజెక్ట్. ఇది ఎలా మనం వాల్యూస్ని అన్నీ ఎలా ఇచ్చుకోవాలి, అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా వాడాలి, లిస్ట్ని స్టేట్మెంట్స్ని ఎలా వాడాలి, అలాగే లిస్ట్ మెథడ్స్ ఇవన్నీ మొత్తం ఈ ప్రోగ్రాంలో అయితే మొత్తం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. లెట్ గెట్ స్టార్ట్ అవర్ కోడింగ్ పార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అయితే డిఫ్ ఫంక్షన్ అయితే యాడ్ చేసుకుందాం. అంటే ఇక్కడ నేమ్ ఇస్తాం, కండిషన్ యొక్క నేమ్ యాడ్. ఇప్పుడు ఎక్స్ కామా వై కండిషన్ ఇచ్చాముగా, డిఫ్ యాడ్ ఎక్స్ కామా వై అంటే రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అనేది అయితే చేస్తుంది. నెక్స్ట్ డిఫ్ ఫంక్షన్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సేమ్ ఇది కూడా రిటర్న్ వాల్యూ ఏమిస్తుంది మనకి, ఎక్స్ మైనస్ వై అలా ఇస్తుంది. నెక్స్ట్ డిఫ్ మల్టిప్లికేషన్ ఎక్స్ కామా వై అంటే రిటర్న్ వాల్యూ మనకి ఎక్స్ ఇంటూ వై చేసి మనకి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ డిఫ్ డివైడెడ్ బై ఎక్స్ కామా వై డివైడెడ్ చేసి ఇఫ్ వై డబుల్ ఈక్వల్ టు 0 అయితేనే మనకి రిటర్న్ వాల్యూ అనేది చేస్తుంది. అంటే రిటర్న్ ఎక్స్ బై వై అంటే వై వాల్యూ ఎప్పుడు 0కి ఈక్వల్ అవుతుందో అప్పుడైతేనే చేస్తుంది, వాల్యూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఎప్పుడైతే ట్రూ అవుతాయో ప్రింట్ స్లాష్ n అంటే నెక్స్ట్ లైన్కి ప్రింట్ అవ్వాలి. అంటే లైన్ బై లైన్గా ప్రింట్ అవ్వడానికి స్లాష్ n అనేది అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ట్రూ అయినప్పుడు ప్రింట్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి యాడ్. మనం ఫస్ట్ ఏం చేసుకుంటున్నాం, ప్లస్ చేయాలి కాబట్టి ఇలాగైతే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ప్రింట్ సెకండ్ది సబ్ట్రాక్షన్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 2 మీద క్లిక్ చేస్తే మనకి సబ్ట్రాక్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 3 మల్టిపుల్, త్రోడ్ది 3 వచ్చేసి మల్టిప్లై అంటే 3 అనే బటన్ క్లిక్ చేస్తే మల్టిప్లికేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 4 డివైడెడ్ బై మీద
ప్రింట్ 4 డివైడెడ్ అంటే 4 అనే కీ మీద మనం ప్రెస్ చేస్తే డివైడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 5 ఎగ్జిట్ అంటే మనకి 5 అనే కీ మీద ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ చూస్ ఇన్పుట్ అంటే మనం ఇక్కడ ఈ ప్రింట్ ఇచ్చాం కదా, దానిలో ఏదో ఒకటి చూస్ చేసుకోమంటుంది. ఎగ్జాంపుల్ 1 to 5 నుండి ఏదైనా చూస్ చేసుకోమంటుంది. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్, 1 అంటే ఎడిషన్, 2 అంటే సబ్ట్రాక్షన్, 3 అంటే మల్టిప్లికేషన్, 4 అంటే డివిజన్, 5 అంటే ఎగ్జిట్. సపోజ్ ఇప్పుడు 1 ప్రెస్ చేస్తారు అనుకోండి, మనకైతే ఎడిషన్ అయితే జరుగుతుంది. 2 ప్రెస్ చేస్తే సబ్ట్రాక్షన్ అయితే జరుగుతుంది. 3 ప్రెస్ చేస్తే మల్టిప్లికేషన్ అయితే జరుగుతుంది. 4 ప్రెస్ చేస్తే డివిజన్ అయితే జరుగుతుంది. 5 ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయితే అయిపోతుంది, అసలు ఏమీ జరగదు. అందుకనే ఇక్కడ చూస్ ఇన్పుట్ 1 to 5 అని అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ చూస్ =5 ఇప్పుడు చూస్ అనేది ఎప్పుడైతే 5కి ఈక్వల్ అవుతుందో అప్పుడు నేను ఇది ప్రింట్ చేయమన్నా. ఏంటిది? థ్యాంక్స్ ఫర్ యూజింగ్ ది క్యాల్కులేటర్ అని ప్రింట్ చేయమన్నా. అక్కడ వరకు ప్రింట్ చేసి మనకి కర్సర్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఈ బ్రేక్ స్టేట్మెంట్ కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా గాయస్? ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ అవుతాయి. ఓకేనా గాయస్? ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఇది అంటే కండిషనల్ స్టేట్మెంట్. ఇఫ్ చూస్ ఇన్ 1 2 3 4 అంటే 1 2 3 4లో చూస్ చేసుకోమంటుంది. నెంబర్ని, ఏదో ఒక నెంబర్ని చూస్ చేసుకోమంటుంది. ట్రై అనేది కీవర్డ్. ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం num1 అలాగే num2 వాల్యూస్ని అయితే మనం ఇచ్చుకోవాలి. అంటే ఫ్లోట్ వచ్చేసరికి మనకి డెసిమల్ పాయింట్స్, ఇన్పుట్ వచ్చేసరికి అంటే యూజర్ ఏదైతే వాల్యూ ఇస్తాడో దాన్ని ఇన్పుట్ అంటారు. ఓకేనా గాయస్? సేమ్ num2 కూడా అంతే, ఫ్లోట్ ఇన్పుట్, ఇది యూజర్ ఇన్పుట్ డేటా. ఇప్పుడు దీనిలో వచ్చేసరికి మనకి ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే మనకి దీనిలో యూజ్ అవుతాయి. దీనిలో వచ్చేసరికి మనకి ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ అని యూజ్ చేస్తాం. కాబట్టి మనకి దీనిలో యూజ్ అయ్యేది ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే మనకి దీనిలో యూజ్ అవుతాయి. ఎందుకని ఇదే యూజ్ చేయాలి? ఇక్కడ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కండిషన్స్? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. టోటల్ 4 కండిషన్స్ ఉన్నాయి. ఈ 4 కండిషన్స్ ఇచ్చుకోవడానికి మనకి ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ అనేది యూజ్ అవుతుంది. అందుకనే మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా గైస్? ఇప్పుడు సపోజ్ ఇఫ్ అనేది చూస్ ఎప్పుడైతే 1కి ఈక్వల్ అవుతుందో అప్పుడు రిజల్ట్ = యాడ్ num1, num2 అప్పుడు యాడ్ చేయమంటుంది num1, num2ని. అది కాకుండా చూస్ అనేది ఎప్పుడైతే 2కి ఈక్వల్ అవుతుందో అప్పుడు సబ్ట్రాక్ట్ చేయమంటుంది num1, num2ని. నెక్స్ట్ అది కాకపోతే ఎల్ఇఫ్ చూస్ =3 ఇప్పుడు చూస్ అనేది =3కి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు రిజల్ట్ మల్టిప్లై num1, num2 అప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది num1కి num2కి. అది కూడా కాకపోతే రిజల్ట్ డివైడ్ num1, num2 అంటే డివైడ్ అవుతుంది num1, num2ని. ఓకేనా గైస్? ఇప్పుడు ప్రింట్ వచ్చేసరికి ఏం ప్రింట్ చేయాలి? ఆ వాల్యూస్ని అయితే ప్రింట్ చేయాలి. ఇక్కడ మనం ఫ్లోట్ వాడాం కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేది అయితే ఇచ్చుకోవాలి. ఫ్లోట్కి అది స్టోరేజ్ చేసుకుంటుంది డేటాని, అందుకే ఎఫ్ వాడాలి. ఇప్పుడు రిజల్ట్ డేటాని అయితే ప్రింట్ చేయమంటున్నాం, అందుకే రిజల్ట్ num1 యొక్క వాల్యూని num2 యొక్క వాల్యూని బేస్ చేసుకుని ఇదైతే వర్క్ అవుతుంది. ఫస్ట్ సింగిల్ కాలంలో ఎంటీ స్పేస్ అయితే ఇచ్చుకోవాలి, ఎందుకంటే డేటా స్టోర్ అవ్వడానికి కోసం, అంటే ప్రింట్ అవ్వడానికి కోసం. ఇప్పుడు మనం ఏమేమి యూజ్ చేసాం? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్, ఇవి 4 అయితే మనం యూజ్ చేసి క్యాల్కులేటర్ అయితే తయారు చేసాం. సో అందుకే ఈ వాల్యూస్ని అయితే మనం ప్లేస్ చేసుకోవాలి దీనిలో. ఇప్పుడు చూస్ num2 అంటే చెప్పాగా ఇందాక
num1 num2 మీద బేస్ చేసుకుని రిజల్ట్ అయితే మనకి వస్తుంది. అలా యూజ్ అవుద్ది. ఇది ఎక్స్పెక్ట్ వాల్యూ ఎర్రర్ ని కూడా చూపిస్తుంది. సపోజ్ నెంబర్స్ లో ఆల్ఫాబెట్స్ యాడ్ చేసామనుకో అది ఇన్వాలిడ్ నెంబర్ ట్రై అగైన్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ గా ఒకటి తీసుకున్నాం 1 A 2 అని తీసుకున్నాం. ఇది ఇన్వాలిడ్ నెంబర్ అని కింద వస్తుంది. నెక్స్ట్ అది కూడా కాకపోతే ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్ పిక్ 1 to 5 అంటే ఇక్కడ మనం 1 2 3 4 5 అని ఇచ్చాం కదా. ఈ 1 to 5 లో నుండి ఏదో ఒక వాల్యూ అయితే ఎంటర్ చేయమంటుంది. మనం ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూని తీసుకుని మనకు మల్టిప్లికేషన్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, ఎడిషన్ చేయాలా, డివైడ్ చేయాలా, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది కర్సర్ అనేది మనకు చెప్తుంది. ఓకేనా గాయస్? ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసి అయితే చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎగ్జిట్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఏం ప్రెస్ చేద్దాం, 1 ప్రెస్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఫస్ట్ నెంబర్ అని అంటుంది, ఫస్ట్ నెంబర్ అడుగుతుంది. అంటే ఇప్పుడు ఏమేమి ప్లస్ చేద్దాం అనుకుంటున్నావు. సపోజ్ నేను 7 ఎంటర్ నొక్కితే మళ్ళీ సెకండ్ నెంబర్ అడుగుతుంది. సెకండ్ నెంబర్ ఏమిద్దాం, 6 ఇద్దాం. సెకండ్ నెంబర్ ఏమిద్దాం, 6 ఇద్దాం. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి రిజల్ట్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ మనం ఫ్లోట్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి అందుకే పాయింట్స్ లో వస్తుంది. ఓకేనా గాయస్? ఇప్పుడు 7.0 ప్లస్ 6.0 ఈజ్ ఈక్వల్ టు 13.0. ఓకేనా ఫ్రెండ్స్, వర్క్ అయిందా? ఇప్పుడు మనం 2 అయితే ప్రెస్ చేద్దాం. 2 అంటే ఏంటి, మనకి సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి గైస్. ఫస్ట్ నెంబర్ అడుగుతుంది, మళ్ళీ 4, మళ్ళీ ఎంటర్ మీద ప్రెస్ చేయండి. సెకండ్ నెంబర్ అడుగుతుంది 6, ఎంటర్ మీద ప్రెస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది అయితే వస్తుంది. 4.0 మైనస్ 6.0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.0. రిజల్ట్ అనేది అయితే మనకి ఇలా వచ్చింది. ఓకేనా గైస్? నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేయడానికి ఏం ప్రెస్ చేయాలి, 3 ప్రెస్ చేయాలి. 3 ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కండి. ఎంటర్ క్లిక్ చేస్తే ఫస్ట్ నెంబర్ అడుగుతుంది. ఆ ఫస్ట్ నెంబర్ మనం 1 ఇచ్చుకుందాం. అలాగే సెకండ్ నెంబర్ ఏమి ఇచ్చుకుందాం, 8 ఇచ్చుకుందాం. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఏం అడుగుతుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఏం అడుగుతుందో చూద్దాం. మనకి ఆన్సర్ అయితే రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. 1.0 ఇంటూ 8.0 ఈజ్ ఈక్వల్ టు 8.0. ఓకేనా గైస్? మనం మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డివిజన్ చేద్దాం. డివిజన్ కోసం మనం ఏం ప్రెస్ చేయాలి, 4 ప్రెస్ చేయాలి. 4 ప్రెస్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కితే మనకి ఫస్ట్ నెంబర్ అని వస్తుంది. ఫస్ట్ నెంబర్లో 2 అని ప్రెస్ చేసి ఎంటర్ నొక్కండి. సెకండ్ నెంబర్ 5 క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి ఆన్సర్ అయితే ఈ విధంగా వస్తుంది. రిజల్ట్ 2.0 డివైడెడ్ బై 5.0 అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 0.4 అనేది అయితే వచ్చింది డివిజన్ చేసినప్పుడు. ఇప్పుడు లాస్ట్గా మిగిలి ఉన్నది ఏంటి, 5. ఇప్పుడు 5 ప్రెస్ చేసి ఎంటర్ నొక్కండి. మనకి ఒకటి డిస్ప్లే అవుతుంది, చూపిస్తా. 5 ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, థ్యాంక్స్ ఫర్ యూజింగ్ ది క్యాలిక్యులేటర్. ఇక్కడ మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం, 5 ఈక్వల్ అయితే థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ దిస్ క్యాలిక్యులేటర్ ఇలా ఇచ్చాం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. డే 8లో వచ్చేసరికి మనం ఫంక్షన్స్ తీసుకున్నాం డెఫ్ యూజ్ చేసి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్స్, బాయ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.